టైగర్ ప్రింట్ అంటారు. జస్ట్ ఇప్పుడే టైగర్ ఈ రోడ్ క్రాస్ చేసి అక్కడ సైడ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఆ చెట్లలో ఎక్కడ ఉంది మనం చూద్దాం ఇప్పుడు. హే గాయ్స్, దిస్ సంషా రెడ్డి. మా ఫస్ట్ సఫారీ ఎక్స్పీరియన్స్ కోసం నాగర్హోలే టైగర్ రిజర్వ్ కి వచ్చాము. మేము జేఎల్ఆర్ త్రూ ఈ సఫారీకి వెళ్ళాము. కంప్లీట్ స్టే, సఫారీ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రిసార్ట్ కి అయితే వచ్చేసాము. ఇది అప్రాక్సిమేట్లీ 2 hours ఉంటుంది మైసూర్ నుంచి. సో ఫస్ట్ మైసూర్ వెళ్ళి అక్కడ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రిసార్ట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 అట్లా అయింది. రిసార్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అట్మాస్ఫియర్ మారిపోయింది, ఫుల్ గ్రీనరీ. ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా అండ్ ఇక్కడ చూడొచ్చు మన ప్యాకేజ్ స్కెడ్యూల్ అన్నమాట. యాక్టివిటీస్ విత్ టైమింగ్స్ ఇచ్చారు క్లియర్ గా. మాకు ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఫస్ట్ లంచ్ చేయమన్నారు, తర్వాత రూమ్ తీసుకెళ్తా అన్నారు. మంచి బఫే లంచ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. రూమ్ కి వచ్చేసాము. నా నెక్స్ట్ వీడియోలో రిసార్ట్ అండ్ రూమ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని 3 PM సఫారీకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇలాంటి వెహికల్స్ తో తీసుకెళ్తారు. ఇదంతా రిసార్ట్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు మనకి. నాగర్హోలే టైగర్ రిజర్వ్ లో టోటల్ 3 గేట్స్ ఉంటాయి. కబిని, ననాచి, వీరన్ హొసాలి. మేము చూస్ చేసుకుంది వీరన్ హొసాలి గేట్. ఇదే దాని ఎంట్రన్స్. మా రిసార్ట్ నుంచి ఒక 1 minute అవేలో ఉంటుంది. ఎంట్రన్స్ గేట్ దగ్గర కెమెరాస్ చెకింగ్ అయితే ఉంటుంది. మనం ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కాబట్టి కంప్లీట్ గా జేఎల్ఆర్ వాళ్ళే చూసుకుంటారు. గేట్ లోపల నుంచి ఫారెస్ట్ కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి టోటల్ 3 hours సఫారీ. 3 o'clock నుంచి 6 o'clock వరకు ఉంటుంది. వెదర్ చాలా ప్లెజెంట్ గా ఉంది. మాకైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉంది ఏం అనిమల్స్ కనిపిస్తాయా అని. ఫస్ట్ డీర్స్ అయితే స్పాట్ చేసాము. నెక్స్ట్ లంగూర్స్ అయితే చెట్ల మీద ఇట్లా ఆడుతూ కనిపించాయి. ఇప్పుడు రోడ్ నుంచి కోర్ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మేము వెళ్ళింది మాన్సూన్ లో కాబట్టి వర్షానికి రోడ్ కండిషన్ అయితే ఇలా ఉంది. ఫుల్ బురద. ఆ సఫారీ జీప్స్ కాబట్టి వెళ్తున్నాయి లోపలి వరకు. ఇలా మధ్యలో వేరే జీప్స్ కలిసినప్పుడు ఏదైనా లీడ్స్ ఉన్నాయని అడుగుతారు. మార్నింగ్ లెపర్డ్ కనిపించిందని షేర్ చేసుకున్నారు. ఇక్కడ గమనిస్తే ఆ చెట్టు మీద ఉన్న గుడ్ల గువ్వ అట్లాగే చూస్తూనే ఉంది. నెక్స్ట్ ఈ వైల్డ్ బోర్ అడవి పంది అయితే కనిపించింది. చిన్న పాండ్ అయితే కనిపించింది. అక్కడ ఆగాము. యానిమల్స్ యూజువల్ గా అక్కడికి వస్తాయంట. సో వెయిట్ చేస్తున్నాను కనిపిస్తాయా అని. కానీ మా బ్యాడ్ లక్ ఏమీ కనిపించలేదు. మామూలుగా వాటర్ తాగడానికి వస్తాయంట అక్కడికి. సో అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే 2 మంగూస్ అయితే కనిపించాయి ఇలా ఉరుకుతూ. వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో ఫారెస్ట్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఇక్కడ చూసిన ఇలా డియర్స్ గ్యాంగ్ కనిపిస్తుంది. ఎట్ లాస్ట్ ఎలిఫెంట్ అయితే కనిపించింది. ఆ వర్షానికి అనుకుంటా బిగ్ యానిమల్స్ ఏవి బయటికి రాలేదు. ఎలా ఉంది సఫారీ?
ఏం మాట్లాడుతున్నా అర్థం అవ్వట్లేదు. డీప్ ఫారెస్ట్ నుంచి రోడ్ మీదకి అయితే వచ్చేసాం. ఇప్పుడు 2 వైల్డ్ డాగ్స్ అయితే కనిపించాయి. ఇప్పుడే రోడ్ క్రాస్ చేసి లోపలికి వెళ్తున్నాయి అవి. ఈ వైల్డ్ డాగ్స్ గ్రూప్ గా హంట్ చేస్తాయంట. నెక్స్ట్ వైల్డ్ గర్ల్ అయితే కనిపించింది. అది చూడండి ఎలా చూస్తుందో. సఫారీస్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అమెజానే వేరే యాక్చువల్ గా. రిసార్ట్ కి రిటర్న్ అయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అయితే సర్వ్ చేశారు. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత డిన్నర్ చేసేసి రిసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. అట్లా చీకట్లో జంగల్లో వాకింగ్ చేస్తుంటే సూపర్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ సఫారీ ఉంది కాబట్టి క్విక్ గా వెళ్ళి పడుకున్నాము. So we are going for morning safari. Early morning time is 5:45. అందరూ కామన్ పాయింట్ రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్ళాలి సఫారీ కోసం. అక్కడ టీ విత్ స్నాక్స్ ఇస్తారు మార్నింగ్ వెళ్లే ముందు. ఈ రిసార్ట్ ని మేము జంగల్ లాడ్జెస్ అండ్ రిసార్ట్స్ నుంచి బుక్ చేసుకున్నాము. ఈ జెల్ఆర్ వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ ఆపరేటెడ్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి, స్టాండర్డ్ అండ్ మహారాజా. స్టాండర్డ్ 7K per హెడ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ లంచ్, స్నాక్స్, డిన్నర్ అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా. దీంట్లోని ఒక సఫారీ 3 PM ది ఇంక్లూడెడ్ ఫ్రీ. మార్నింగ్ సఫారీ కావాలనుకుంటే ఎక్స్ట్రా పే చేయాలి. పర్ పర్సన్ 1790 రూపీస్. మహారాజాలో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 18K అండ్ డబుల్ షేరింగ్ 16K ఉంటుంది. రూమ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. గేట్ లోకి ఎంటర్ అయ్యాక 100 మీటర్స్ కూడా రీచ్ అవ్వలేదు, అప్పుడే మాకు ఫుల్ గ్రూప్ ఆఫ్ డియర్స్ అయితే కనిపించాయి. ఈ రోడ్ వాయనాడ్ కి వెళ్లేవి. దీంట్లో ఒక 30 మినిట్స్ ట్రావెల్ చేస్తాము కోర్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు. ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్ గా ఉంది వెదర్. నైట్ టైం క్లోజ్ చేస్తారు ఈ రోడ్ ని. సో మార్నింగ్ 6 o'clock మేమే ఫస్ట్ వన్ టు ఎంటర్. మార్నింగ్ సఫారీ కూడా 3 hours ఉంటుంది, 6 to 9 AM. ఇది వచ్చేసి మేల్ ఇండియన్ గర్, అందుకే అంత బల్కీగా షైనీగా ఫుల్ మజిల్ తో ఉందంట. ఇప్పుడే బిఆర్ లోపలికి వెళ్ళింది. సో అది చూసాము, అది ఏమైనా బయటకు వస్తా అని వెయిట్ చేస్తున్నాము. సఫారీ అంటేనే అది కదా, పేషెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ హడావిడి లేకుండా వెయిట్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనము అనిమల్స్ ని స్పాట్ చేయొచ్చు.
సన్ రైజ్ అప్పుడే అవుతుంది. ఇట్లా వుడ్స్ లోంచి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఆ సన్ రైజ్ అంతా చెట్ల మధ్యలో చాలా బాగుంది. మేము రైనీ సీజన్ లో వెళ్ళాం కాబట్టి ఇట్లా గ్రీనరీగా చాలా బాగా కనిపిస్తుంది ఫారెస్ట్ అంతా కూడా. కొంచెం డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా లీడ్ అయితే వచ్చింది. వాళ్ళు టైగర్ ని చూసారంట. సో అందుకనే మా డ్రైవర్ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు ఇప్పుడు, అది మిస్ అవ్వద్దని. వాళ్ళు స్పాట్ చేసిన ప్లేస్ కి అయితే వచ్చేసాము. పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే ఉంది అక్కడ. మా వెనకాలనే ఇంకొక జీప్ కూడా వచ్చింది. సో ముగ్గురం 3 స్పాట్స్ లో ఉన్నామని చెప్పేసి కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచే టైగర్ రోడ్ దాటింది. వాటి ఫుట్ ప్రింట్స్ చూడొచ్చు. డ్రైవర్ ఏం చెప్తున్నాడు అంటే ఆ ఏరియా నుంచి ఆ పర్టికులర్ ఏరియా మధ్యలో ఎక్కడో ఉండుంటది. సో మనం కేర్ఫుల్ గా చూడాలని చెప్పాడు. సో అందుకే అందరం అంత ఫోకస్డ్ గా చూస్తున్నాము. అక్కడికి వచ్చి వెయిట్ చేసిన తర్వాత దాని ముందే ఒక లేక్ ఉందన్నమాట. అక్కడికి వచ్చి యూజువల్ గా వాటర్ తాగుతుందంట. అక్కడికి వచ్చి మరీ వెయిట్ చేస్తున్నాము వస్తుందేమో అని. కానీ మా బ్యాడ్ లక్ అది అసలు అక్కడెక్కడ కూడా కనిపించలేదు. పాపం మా డ్రైవర్ కూడా చాలా సేపు వెయిట్ చేశారు అక్కడికి వస్తుందేమో అని. ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాము. ఒక్క 5 minutes ముందు వచ్చుంటే మాకు కూడా కనిపించేదని. వర్షాకాలం కదా, ఆ చెట్ల మధ్యలో ఉంటాయంట యానిమల్స్. సో సరిగ్గా స్పాట్ చేయలేము. అదే ఎండాకాలం అయితే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ అవి వాటర్ కోసం కూడా బయటకు వస్తాయి అంట. ఇంకో వైల్డ్ డాగ్ అయితే కనిపించింది. పికాక్స్ అండ్ డీర్స్ అయితే చాలా కనిపించాయి. ఒక ఎలిఫెంట్ ఉంది, బయటికి రావాలా వద్దా అన్నట్టు చూస్తుంది. ఇక్కడ చూడండి ఆకులు అది ఎట్లా దెమ్ముకో తింటుందో. సో ఇది మా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఆ జూలో చూడడం కంటే ఇక్కడ ఫ్రీగా ఫారెస్ట్ లో మూవ్ అవుతున్న అనిమల్స్ చూస్తుంటే చాలా మంచి ఫీల్ వచ్చింది. ఇక్కడ ఏ అనిమల్స్ కనపడతాయి అన్నది ప్యూర్లీ మన లక్ ఫ్యాక్టర్ అండ్ సీజన్స్ బట్టి కూడా ఉంటుంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ లో టైగర్ మిస్ అయిందన్న బాధ మాత్రం ఉంది. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సఫారీ ఆసమ్ ఉంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.